చల నియోజకవర్గం చిన్నవెల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమేష్ రెడ్డి, మండల కిషన్ సెల్ అధ్యక్షులు, అలాగే చిన్నవెల్లి విలేజ్ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, శేఖర్ రెడ్డి గారు ఉన్నారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక్కడ 6 గ్యారెంటీలు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కానీ, ఇంకా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కానీ ఎలా అమలు అవుతున్నాయి, ఇంకా ఈ ఊరికి ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇంకా ఈ చిన్నవెల్లి గ్రామానికి ఇంకా ఏ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి ఎట్లా తీసుకెళ్తారు, ఇంకా ఏ సమస్యలను వీళ్ళు సాల్వ్ చేస్తారనేది మనం కొన్ని విషయాల గురించి అయితే తెలుసుకుందాం. నమస్తేనా అధికారంలోకి వచ్చి ఒక 19 నెలల నుంచి 20 నెలలు కావాల్సింది, ఎట్లా ఉందన్నా? పర్వాలేదన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మాకు ఎలాంటి డోకలేదు. రేషన్ కార్డులు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఈ 11 KB ఉండేనా మా ఊరి మీదకి వెళ్ళి ఆ 11 KB తీసేసిండ్రు. ఇక మళ్ళీ సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పింఛన్లు కానీ ఓకే, రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ ఏకతాటిగా ఓకే. ఇంకొకటి, మీ ఊరికి ఎన్ని ఇందిరమ్మ ఇల్లు తేగలిగారు? 14 వచ్చినాయి అన్న. 14 ఇళ్ళలో 12 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి, ఇంకా 2 పెయింటింగ్లు ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే మీరు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ 2 lakhs అయింది సార్. మిగతాది 25 lakhs సీసీ రోడ్లు వేసినాం. ఇంకా 50 lakhs వచ్చేది ఉండే సార్. పనులు కార్యక్రమాలు జరిగేట మేము ఇవ్వలేదు కాబట్టి రాలేదు, అది మీకు కొలిసి ఇవ్వలేదు కాబట్టి రాలేదు. త్వరలో టెంపుల్ కాడికి బ్రిడ్జి కూడా శాంక్షన్ చేస్తానని చెప్పండి సారు, అది కూడా ఉంది. ఇంకా పథకాలు చాలా దేవాలని మేము మనస్ఫూర్తిగా అనుకుంటున్నాం. ఇప్పుడు మొత్తం మీద మీ గవర్నమెంట్ అధికారంలో ఉంది కదా, ఎట్లా ఉన్నాయి సంక్షేమ కార్యక్రమాలు, ఎట్లా అమలు అవుతున్నాయి, ఊళ్ళో ప్రజలు ఏమంటున్నారు? వాస్తవికంగా ఏంటంటే మా దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి ఫ్లాట్లలో 11 KB ప్రాబ్లం ఉండే. అసలు లక్ష్మారెడ్డి గారి నుంచి కాలేకపోయింది. అనిరుద్ధరెడ్డి వచ్చిన ఒక తదుపరి ఒక 7-8 నెలల పనే 11 KB కంప్లీట్ ప్లాట్లకి వెళ్ళి తీశారు. దానికి మా ఉన్న ప్రజలు మొత్తం హర్షం వ్యక్తం చేస్తారు. ఎందుకంటే దానివల్ల ఒక వ్యక్తి చచ్చిపోయింది కాబట్టి అది చేసుకున్నందుకు ఆయనకు హర్షం వ్యక్తం చేస్తారు. అదే కాకుండా మాకు 25 లక్షల సీసీ రోడ్స్ వేయడం జరిగింది. తర్వాత 12 లక్షలతో ఒక అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ అయింది. ఇక అంతేకాకుండా మొన్న ఒక 25 రేషన్ కార్డులు వచ్చినాయి. 25 రేషన్ కార్డులు ఇచ్చినాం. ఒక 14 ఇండ్లు వచ్చినాయి. అందులో 12 కంప్లీట్ అయిపోయినాయి, ఒక 2 మాత్రం పెండింగ్లు ఉన్నాయి. ఇకపోతే జనం మొత్తంది ప్రాబ్లం ఏమంటే, ఒకటి మా దగ్గర కోతుల ప్రాబ్లం ఉంది. ఆ కోతులతో చాలా ఇబ్బంది అవుతుంది రైతులకు. ఆ కోతులతో ఒకటి, తర్వాత మా టెంపుల్ ఉంది, టెంపుల్ కాడికి రామస్వామి టెంపుల్ కాడికి పోనీకే బాగుంది కాబట్టి బ్రిడ్జ్ కావాలి. దాని గురించి మా ఎమ్మెల్యే దగ్గరికి తీసుకుపోదామని ఆలోచన ఉన్నాం. జనంలో కూడా మంచి స్పందన ఉంది. మనం పని ఆల్రెడీ చేస్తున్నాం కాబట్టి జనం కూడా మనకు స్పందన ఇస్తారు. మనం చెప్పినట్టు వింటారు కాబట్టి మనకు అనుకూలంగా ఉన్నారు. చూసుకుంటే ఇక్కడ మీరు ప్రచారంలో భాగంగా అసెంబ్లీ ఎలక్షన్లో ప్రతి ఇంటికి వెళ్ళి మీరు ప్రచారం చేశారు కదా. ప్రచారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మాకు రేషన్ కార్డు లేదు, మాకు ఇల్లు కూలిపోయింది, అట్లాంటి కొన్ని సమస్యలు మీ దృష్టికి తీసుకెళ్ళింటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీ దృష్టికి వచ్చింటారు కాబట్టి అవి ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళకి ఎంతవరకు న్యాయం చేశారు? వాస్తవికంగా ఎవరైతే ఉన్నారో మేము పార్టీని చూడలేదు అసలు. వాస్తవికంగా కాంగ్రెస్ అని, బీజేపీ అని, టీఆర్ఎస్ అని చూడకుండా మా గ్రామ కమిటీ ఎవరెవరైతే అంతమంది మొత్తం కలిసి సభ పెట్టి ప్రతి వాస్తవికంగా ఎవరికుందో పార్టీ అనకుండా కరెక్ట్ వాళ్ళకే మేము ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడం జరిగింది. రేపు వచ్చే ఇండ్లు కూడా మేము పార్టీ పరంగా చూడకుండా విలేజ్ పరంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్తున్నాం సార్. శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, వారిని కూడా తెలుసుకుందాం. నమస్తేనా? నమస్తే. ఎట్లా ఉందన్నా మీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది? ఇప్పుడైతే పూర్తి సంతృప్తితో ఉన్నాడు. మొత్తం మీద ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి, ఎట్లా ఉంది ప్రజల లోపల? ఇప్పుడైతే స్త్రీలకైతే బస్సు ఫ్రీ అని మా ఊరు నుంచి దాదాపు ఒక 50% స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు స్త్రీలే పోతున్నారు హాస్టల్లకు తోలుకరానికి. ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే వాళ్ళే పోతున్నారు. ఎప్పుడు పైసలు మిగులుతాయి పోతాయి అన్నట్టు వాళ్ళు అది ఆలోచన చేస్తుండ్రు. ఇండ్లు కూడా చూసే అందరికీ లేని వాళ్ళకే పెట్టినాం. ఒక 5 మంది బిల్లు వచ్చినాయి, 5 మందికి ఫస్ట్ విడత బిల్లు వచ్చినాయి. ఇంకా మిగతా కూడా వచ్చే ఆలోచన ఉంది. ఇంకా మొత్తం మీద చూసుకుంటే మీ ఊళ్ళో ఇంకా మేజర్ ప్రాబ్లం ఏముంది? ఇంకా డ్రైనేజీలు ఉన్నాయి, సీసీ రోడ్లు ఉన్నాయి.
టెంపుల్ కాడికి బ్రిడ్జ్ గురించి ఆలోచన చేస్తున్నారు అంతా జనం అంతా. అక్కడ ఆ దేవస్థానం ప్రత్యేకత ఏముందన్న? దేవస్థానం సీతారామచంద్ర స్వామి ప్లస్ శివాలయం 2 ఉన్నాయి. ప్లస్ కొంతమంది రైతులు కూడా ఉన్నారు, ఒక 60-70 మంది రైతులకు కూడా దారి లేదు అక్కడ సైడ్ పోనీకి దారి కూడా లేదు. ఆ దారి అది కొంత ప్లస్ పాయింట్, ఇది కొంత. అంటే ఈ రైతులకు కానీ అక్కడ ఉన్నటువంటి టెంపుల్ కానీ ఈ బ్రిడ్జి మీద కొడుతున్నారు. అంటే అక్కడ వాగు ఉందా ఏమన్నా? వాగు వస్తుంది, దుందుబి పరివాహక. ఇంకా మొత్తం మీద తీసుకుంటే మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గురించి మీ మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? అనిరుద్ధ్ రెడ్డి చాలా బెస్ట్ అనుకోండి, ఎందుకంటే చాలా ఇది యంగ్ పర్సన్, మంచి క్యాండిడేట్ ఆయన. ఎట్లా ఉందన్న, మీరు మీ ఊళ్ళో ఏమైనా సమస్యలు కానీ మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తే ఎట్లా సాల్వ్ చేస్తాడు? మేమందరం ఏకదాటిగా తీర్మానం చేసుకొని ఆయనకు ఇది చేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇంకో లోకల్ బాడీ ఎలక్షన్ కూడా రాబోతుందన్న. లోకల్ బాడీ ఎలక్షన్లో మీ అభ్యర్థిని గెలిపించడానికి మీరు ఎట్లా సన్నాహాలు చేస్తున్నారు? శాయశక్తిలా కృషి చేస్తాం, ఇంటింటికి వెళ్తాం, ఇంకా ఏమున్నా మీ ప్రాబ్లమ్స్ అన్నీ మేము సాల్వ్ చేస్తామని చెప్పి. ఇంకోటి జనరల్గా వస్తే మీరేమన్నా మీ కాంగ్రెస్ నాయకులు మీరేమన్నా పోటీ చేసే అవకాశం ఏమన్నా ఉందా? నేను పోటీ చేస్తాను, జర్నల్గా వస్తే ఇట్లా నేను కానీ అన్న కానీ ఎవరన్నా పోటీ చేయగలుగుతాను. అన్న మీరు ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఎందుకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా? ఊరికి న్యాయం చేయాలి, డెవలప్ చేయాలి అని అంతే. అన్న మీరు విజన్ ఉంటుంది కదా, మీరు సర్పంచ్గా ఎన్నికైన తర్వాత మా గ్రామానికి ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ కొన్ని ఉన్నాయి అని మీరేమన్నా ప్రణాళిక ఏమన్నా సిద్ధం చేసుకున్నారు? మేము ఇక అంతా విలేజ్లో ఏది కూడా లోటు లేకుండా ఉండాలన్న ఆలోచనతోనే. ఓకే, థ్యాంక్ యూ అన్న.